హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి రాగి పిండి బూరెలు అండి. చాలా టేస్ట్గా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒక కప్పు రాగి పిండి, అదే కప్పుతో గోధుమ పిండి, ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు నువ్వులు తీసుకోవాలండి. తీసుకొని వీటినన్నిటిని ఒకసారి కలుపుకోవాలండి. ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును తీసుకొని కరగబెట్టుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత ఈ పిండిలో వేసుకొని ఒకసారి గెంటితో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. మనకి పిండి కొద్దిగా టైట్గా ఉంది కదండి, కాస్త వాటర్ కూడా పోసుకొని కలుపుతూ ఉండాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగాను మరీ పలచగా కలుపుకోవద్దండి. బూరి రావాలి కదా మనకి, పలచగా అవుతే సరిగ్గా రాదండి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలండి. ఆ తర్వాత కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడి చేసుకోవాలండి. ఒక కవర్ తీసుకొని ఆ కవర్కి నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలండి. ఆ తర్వాత ఒక్కొక్కటి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా చేస్తూ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఆ తర్వాత హీట్ ఎక్కిన నూనెలో ఇవి వేసుకోవాలండి బూరెలు. చూడండి బూరె వేసుకున్న తర్వాత గెంటుతో వాటి మీద నూనె వేయాలండి. చూడండి ఎలా పొంగుతున్నాయో, చాలా టేస్ట్గా ఉంటాయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి. ఇవి బూరెలు మన పూరి పొంగినట్టు పొంగుతున్నాయి చూడండి అండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. అంతకుముందు బియ్య పిండి కొట్టి బూరెలు వండాలి అని అనేవాళ్ళు. ఇప్పుడు బియ్య పిండి కొట్టవసరం లేదండి, ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండొచ్చు. ఇవి హెల్త్కి కూడా మంచిదండి. ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుండేయో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.